నిరుపేదలుగా ఉన్నటువంటి చెంచులకు ఆర్థికపరమైనటువంటి వెసులుబాటును కల్పించాలని శాసనమండలిలో ప్రస్తావించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి. రైతులకు మద్దతుగా గురువారం శాసన మండలి సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆకుపచ్చ రంగు కండువాలు కప్పుకొని వెళ్లారు. ఈ సందర్భంగా మండలి ప్రతిపక్ష నేత అనేక విషయాల గురించి మండలిలో చర్చించారు. భూపాలపల్లి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెంచుల సమస్య గురించి మధుసూదనాచారి మండలిలో ప్రస్తావించారు. చెంచులు ఉన్నారనేటువంటి విషయాన్ని సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. మా దగ్గర కూడా ఇక్కడ బాధాకరమైనటువంటి వారిది కాదు, గతంలో కూడా జరిగినటువంటిది. భూపాలపల్లి నియోజకవర్గం, ములుగు నియోజకవర్గం, మంతిని నియోజకవర్గం, ఈ ప్రాంతంలో కూడా చెప్పుకోదగినటువంటి సంఖ్యలో చెంచులు ఉన్నారు అధ్యక్ష. నేను ఒకరోజు అంటే గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని కాస్త ఆలకించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. నేను స్పీకర్ కాకముందు ఒక సందర్భంలో ఆడికి పోతే వాళ్ళు గుంపుగా కూర్చొని మనం కంకులను కాల్చుకుంటున్నట్టు ఎలుకలను కాల్చుకొని తింటున్నారు అధ్యక్ష. నేను అంటే చలికాలం వాళ్ళు ఏదో మంట కాగుతాన్లు లేదా కంకులు కాల్చుకుంటానని నేను వాళ్ళ దగ్గరికి పోతే అందరూ కూడా ఒక 20 ఎలుకలను అందులో వేసి కాల్చుకొని మనం కంకి తిన్నట్టు తింటా ఉన్నారు అధ్యక్ష. చాలా మనసు చలించింది అధ్యక్ష. నేను స్పీకర్ అయిన తర్వాత వాళ్ళు భూపాలపల్లి అంటే వరంగల్ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నారు. 100 సంవత్సరాల కాలంలో ఒక్కరు కూడా జిల్లా కేంద్రాన్ని చూడలేదు. అటువంటిది వాళ్ళను హైదరాబాద్ తీసుకురావడం, వరంగల్ మొత్తం చూపించడం, తర్వాత వారి అసెంబ్లీకి తీసుకురావడం, వాళ్ళ ఆహారపు అలవాట్లు మార్చడం, ఇక్కడ ఉండేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళకు 1 వీక్ కిచెన్ హాలిడే ఇచ్చి చాయ్ ఎట్లా చేసుకోవాలి, పెరుగు ఎట్లా తయారు చేసుకోవాలి, కూరలు ఎట్లా వండుకోవాలి, టిఫిన్లు ఎట్లా చేసుకోవాలి, స్వీట్లు ఎట్లా చేసుకోవాలి అనేటువంటి ఓరియంటేషన్ ఇప్పించను. చాలా మార్పు ఉన్నది అధ్యక్ష. అయితే వాళ్ళు ఇప్పటికీ చాలా దయనీయమైనటువంటి కండిషన్లో బతుకుతా ఉన్నారు. నేను అనంతపూర్లో ఆర్డిటి అనేటువంటి స్వచ్ఛంద సంస్థ ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసి వాళ్ళని తీసుకొని వచ్చి మా ప్రాంతంలో 600 ఇండ్లు, 600 కుటుంబాలు అధ్యక్ష, ఒక భూపాలపల్లి నియోజకవర్గం అన్ని కట్టించిన అధ్యక్ష. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు అధ్యక్ష. దయచేసి ఈ ప్రభుత్వం, మంత్రి గారు ఏదైనా స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ తీసుకొని వాళ్ళ జీవితాల్లో కాస్త ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు, సహకారం అందించే దిశగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వం